విమర్శ ఉండటంలో తప్పు లేదు, విమర్శ ఉండవలసిందే. కానీ మనం మాట్లాడే ఈ అంశాలు తప్పు అని ఎవరైనా భావిస్తే అది తప్పు కాదని మనకు మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఏది విడిగా జరగదు, ఏ సంఘటన విడిగా ఉండదు. ప్రతి సంఘటనకి ఒక అవినాభావ సంబంధం ఉంటూ ఉంది. అందుకే కార్పొరేట్ శక్తులు సంక్షోభంలో పడినప్పుడల్లా ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సంక్షోభం నుంచి బయటపడడం తప్ప ఇంకొక మార్గం, యుద్ధం చేయడం తప్ప ఇంకొక మార్గం ఆ శక్తులకు ఉండదు. అది మనకు సరిగ్గా సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యంలో సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ యుద్ధం ఎందుకు జరుగుతుంది అని అనుభవంలోకి వస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో మనందరికీ కనీసం నిలబడడానికి, ఉండడానికి ఇంత జాగైనా ఉంటుంది. కానీ ప్రపంచంలో నేలనే లేని ఒక దేశం ఉంది. తాను నిలబడడానికి నేలనే లేని ఒక దేశం పాలస్తీనా. ఎందుకు ఈ స్థితి కలిగింది ఆ దేశానికి? ఆ ప్రజలకి ఎందుకు ఇలాంటి బాధ వచ్చింది? ఎందుకు రక్త మాంస ముద్దలు, చిన్న చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు, బాంబుల దాడిలో గాయపడుతూ ఉన్నారు? యుద్ధం అన్నప్పుడు సహజంగా స్త్రీలు, పిల్లలే ఎక్కువగా బాధితులని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఆ బాధితులుగా ఉండి ఆ దేశం నుంచి పొట్ట చేత పట్టుకొని వలస వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుంది? పాలస్తీనా అనే దేశం ఒక 80 లక్షలు కలిగిన, 80 లక్షలు అంటే మీ రాష్ట్రంలో బహుశా విశాఖపట్నం, బెజవాడ, ఒక 2-3 నగరాలు కలిపితే ఉండే జనాభా, హైదరాబాదు నగరం అంత జనాభా కలిగిన దేశం ఇజ్రాయెల్. ఒక చిన్న దేశం ఇటువైపు ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది, అటువైపు పాలస్తీనా మీద దాదాపు 5 సంవత్సరాలుగా యుద్ధం చేస్తూ ఉంది. అక్కడ నెత్తుటేరులు పారిస్తుంది, ఇక్కడ నెత్తుటేరులు పారిస్తుంది. ఏమై ఉంటుంది? ఈ యుద్ధం చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఆలోచించినప్పుడు యుద్ధాలు ఎందుకు చేస్తారు? ఎవరైనా ఆధిపత్యం కోసం చేస్తారు. తన మాట విననప్పుడు, తన అధికారాన్ని అక్కడ అమలు చేయాలనుకున్నప్పుడు, ఆ అధికారానికి సవాలు విసురుతున్నప్పుడు వాళ్ళని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి యుద్ధం చేస్తారు. ఎవరైనా సహజంగా మన చుట్టూ చాలామందిని చూస్తూ ఉంటాం. మన ఇంట్లో, ఇంటి పక్కల, గ్రామంలో, మండలంలో, రాష్ట్రంలో, తాలూకులో ఒక శక్తి, ఒక సమూహం మరో సమూహం మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. ఆధిపత్యం చెలాయించినప్పుడు, విననప్పుడు, మన మాట విననప్పుడు వారిని కొట్టడమో, వారిని తిట్టడమో, కొట్టి తిట్టి భయపెట్టి వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మానవ సహజం. భూస్వామ్య సమాజాల్లో, పెట్టుబడిదారు సమాజాల్లో మనుషులు చేసే పని ఇది. చివరికి మన పిల్లలైనా సరే మన మాట విననప్పుడు మనం ఏం చేస్తాం? గట్టిగా బెదిరిస్తాం. బెదిరించినప్పుడు కూడా వినలేదనుకోండి, ఒక దెబ్బ కొడతాం. ఎందుకు వీటిని ఎందుకు పాటిస్తున్నాం? మన పిల్లలే కదా, మనం కనిపించిన పిల్లలే కదా. ఎందుకు బెదిరిస్తున్నాం అంటే, ప్రపంచంలో ఎక్కడైనా సరే బెదిరింపు అనేది, కొట్టడం అనేది, భయపెట్టడం అనేది సహజంగా ఒక వ్యక్తి మీద మరో వ్యక్తి, ఒక సమూహం మీద మరో సమూహం, ఒక దేశం మీద మరో దేశం చేస్తూ ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్, ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్ భారతదేశంలోకి వచ్చినప్పుడు, ఈ దేశంలో రైతు గిట్టుబాటు ధర కావాలంటే, రైతు మద్దతు ధర కావాలంటే, తాను పండించిన పంటకి మార్కెట్, అమ్ముకోవడానికి సరైన మార్కెట్ కావాలంటే ఈ దేశంలో పాలకులకి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఒంగోలులో మిర్చి పండించిన రైతు, పత్తి పండించిన రైతు ఆ పంటకి సరైన గిట్టుబాటు ధర కావాలంటే, లేదా ఆ పంట అమ్ముకోవడానికి సరైన మార్కెట్ కావాలంటే వాళ్ళ కోపం వస్తుంది. పండించిన పంట రోడ్డు పాలవుతూ ఉంటుంది. ఈ ఎండాకాలము టమాటా ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అదే టమాటా పంట వచ్చినప్పుడు టమాటాలు మురిగిపోయి అమ్ముకోలేక రైతు కొన్ని క్వింటాలు రోడ్డు మీద పడేసిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించాము మనం? మరోవైపు మనం ఏదైనా బర్గర్ షాప్కి వెళితే, ఇంకేదైనా షాప్కి వెళ్ళినప్పుడు దాంట్లో
చిన్న చిన్న ప్యాకెట్లో మనం అద్దుకొని తినడానికి ఆ ప్యాకెట్లు వాటితో పాటిస్తాం. ఈ ప్యాకెట్లో ఏముంటుంది? టమాటాలతో కలిపి తయారు చేసిన పదార్థం ఉంటుంది. ఈ టమాటాలతో కలిపి తయారు చేసిన పదార్థాన్ని తయారు చేయడానికి రైతుకే అవకాశం ఇస్తే, రైతుకే ఆ టెక్నాలజీ కల్పిస్తే, లేదా కొద్దిమంది రైతులు కలిసి చేసుకునే అవకాశం కల్పిస్తే, ఆ రైతు ఆ టమాటాలని ఆ రోడ్డు మీద ఎందుకు వేసిపోతారు? పండించిన పంటని వృధాగా భూమి పాలు ఎందుకు చేసుకుంటారు? ఇలా మనం ప్రశ్నలు వేసుకుంటే సరిగ్గా కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారి సామ్రాజ్యవాదం ఈ దేశంలో ఉండే ప్రతి అంశానికి కారణమవుతుందని మనకు అర్థమవుతుంది. వాళ్ళు ప్యాకెట్లో తయారు చేసేది ఎవరు? ఒక రిలయన్స్ కంపెనీ వాడు, ఒక అంబానీ వాడు, ఒక అదానీ వాడు, లేదా అమెరికాలో ఉన్న కంపెనీ, ఇంకో దేశంలో ఉన్న కంపెనీ. వాళ్ళు ప్యాకెట్లో తయారు చేసి మనకు అమ్మాలి, మనం కొనుక్కోవాలి. వాళ్ళు మనకు అమ్మాలి, మనం కొనుక్కోవాలి, మన డబ్బులు వాళ్ళకి వెళ్ళాలి. అంటే ఇక్కడ రైతులు తాము పండించిన పంట సరిగ్గా లేకుండా ఆ పంటను రోడ్డు పాలు చేసుకోవాలి. ఎవరి ప్రయోజనాల కోసం? ఎప్పుడైనా కడుపు మండి రోడ్డు మీదకి వచ్చామనుకోండి, మా పంటను కొనట్లేదని రోడ్డు మీదకి వచ్చామనుకోండి, అప్పుడు ప్రభుత్వం దిగుతుంది. ఎవరి వైపు దిగుతుంది? అడిగిన రైతుకి న్యాయం చేయడం కోసం మన వైపు కాదు ప్రభుత్వం ఉండేది. న్యాయం అడిగిన రైతుల మీద లాఠీ చార్జ్ చేయడం, న్యాయం అడిగిన కార్మికులని అరెస్ట్ చేయడం, ఆ కార్మికుల వైపు నిలబడిన కళాకారులను, కవులను, మేధావులని అరెస్ట్ చేసి జైల్లో బంధించడం ప్రభుత్వం చేస్తుంది. మన ఓట్లతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ఆదాని కంపెనీకి వ్యతిరేకంగా మనం గొంతెత్తుతే, అంబానీ కంపెనీకి వ్యతిరేకంగా మనం గొంతెత్తుతే వాళ్ళను రక్షించడం కోసం ప్రభుత్వం ఇక్కడ వచ్చి నిలబడుతుంది. ఇవాళ ప్రభుత్వమైనా గత ప్రభుత్వాలైనా సూపర్ మార్కెట్లు ఎందుకు వచ్చాయి? ఈ సూపర్ మార్కెట్లో ఏమమ్ముతున్నారు? రిలయన్స్ మార్కెట్ ఎందుకు వచ్చింది? వీటిలో ఏమమ్ముతున్నారు? కూరగాయలు ప్యాకెట్ చేసి అమ్ముతున్నారు. పప్పు దినుసులు, అన్ని రకాల దినుసులు. ఇక్కడ చాలామంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మీ అనుభవంలో ఉండే ఉంటుంది. ఎప్పుడైనా ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని వచ్చారా మీరు? లేదే. మన ఊళ్ళో మనం పండించుకున్న పంటనే పత్తి చేను వేస్తాం, పత్తి చేను మధ్యలో ఒక కందిసాలు వేస్తాం, పత్తి చేను మధ్యలో ఇంకొక పెసర సాలు వేస్తాం. వాటి నుంచి వచ్చినటువంటి తీసుకొని మన ఇంట్లో పెట్టుకొని వాటిని పప్పు దినుసులుగా వాడుకున్నాం. కానీ ఇవాళ కూరగాయలు, పప్పు దినుసులు అన్నీ కూడా మార్కెట్ సప్లై చేస్తుంది, రైతు చేతుల్లో లేదు. వేల ఎకరాల భూములు కొని ఆ భూముల్లో కూరగాయలు పండించి వాటిని నేరుగా అక్కడి నుంచి తీసుకొచ్చి షాపుల ద్వారా మనకు అమ్ముతున్నారు. మరి అప్పుడు సామాన్యుడైన రైతుకి గిట్టుబాటు ధర ఎలా వస్తుంది? ఇది ప్రశ్న. కనుక కార్పొరేట్ శక్తులు అంటే ఎవరు? కార్పొరేట్ శక్తులు అంటే పెట్టుబడిదారులు. ఈ పెట్టుబడిదారులు తమ వస్తువుల్ని అమ్ముకోవడం కోసం ఈ ప్రపంచాన్ని అంతా తమ చేతుల్లోకి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ప్రపంచంలో నిరసనలు వస్తాయి. ఆయా దేశాలు తమ అసమ్మతిని ప్రకటిస్తాయి. ప్రకటించినప్పుడు అనివార్యంగా వాళ్ళు ఏం చేస్తారు? సంక్షోభంలోకి వెళ్తారు కనుక యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఆయిల్, మీరు హోటల్కి వెళ్ళి పూరి అడిగితే పూరి లేదని చెప్తున్నారు చాలా హోటల్స్లో. ఎందుకు చెప్తున్నారు? పూరి చేయలేకపోతున్నారు. ఎందుకు? సిలిండర్ లేదు. సిలిండర్లు ఎందుకు లేవు? సిలిండర్ ధర ఎందుకు పెరిగింది? ఎందుకు పెరిగిందంటే గ్యాస్ రావాల్సిన చోటు నుంచి గ్యాస్ ఇక్కడికి రావటం లేదు. ఎందుకు రావటం లేదు గ్యాస్ అంటే ఇరాన్ మీద యుద్ధం చేయటం మూలంగా అక్కడి నుంచి రావాల్సిన ఆ దేశాలన్నీ కూడా గ్యాస్ మీద ఆధారపడి, పెట్రోల్ మీద ఆధారపడి వాళ్ళ ఉత్పత్తి నడుస్తూ ఉంటుంది. ఆ దేశాలు మనుగడ సాగిస్తాయి. అందుకే ఇప్పుడు ఆ దేశాల మీద యుద్ధం చేస్తున్నప్పుడు సహజంగా ఆగిపోతుంది. అప్పుడు దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? సామ్రాజ్యవాద దేశాలు చేసే యుద్ధం, ఆ యుద్ధ ప్రభావం ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. విమాన టికెట్ ఎంత పెరిగింది? 4,000 ఉండే టికెట్ 12,000 అయింది. 12,000 ఉండే టికెట్ 35,000 అయింది. 35,000 ఉండే టికెట్ ₹1,00,000 అయింది. ఎందుకయింది ఇది? దీని వెనుక సామ్రాజ్యవాదం ఉంది. మనం దీన్ని సామ్రాజ్యవాదం వలన విమాన టికెట్ పెరిగింది, సామ్రాజ్యవాదం వలన మనకి హోటల్లో పూరి దొరకటం లేదు అని అంటే విన్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు కమ్యూనిస్టులు ఎప్పుడు ప్రతిదానికి సామ్రాజ్యవాదాన్ని తీసుకొచ్చి ముందు పెడతారని అనిపిస్తుంది. అది ఎంత నిజం అంటే
ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత నిజం అది. ప్రతిదానికి ఈ ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పరిపాలిస్తున్న సామ్రాజ్యవాద శక్తులే కారణం. వాళ్ళు ఆడించినట్లు ఈ దేశ పాలకులు ఆడుతారు. మన దేశాన్ని పరిపాలించే పాలకులు 1947 నుంచి 2026 వరకు ఈ కాలం అంతా వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళ పరిపాలన కొనసాగుతుంది. దానికి తోడు ఒక్కొక్కసారి వాళ్ళు సాంస్కృతికమైన ఆధిపత్యాన్ని మనమైనా ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో సంస్కృతి అనేది ప్రతి దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది, ప్రతి సామాజిక సమూహానికి ఒక సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతి ద్వారా ఒక్కొక్కసారి సంస్కృతి అనేది అది అణిచివేత ప్రయోగంగా ఉపయోగపడుతుంది, అది చైతన్యం తీసుకురావడానికి ఉపయోగపడుతుంది, అది మధ్యస్థంగా ఉండడానికి ఉపయోగపడుతుంది, అది ఆలోచించకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. సంస్కృతి చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది మన జీవితంలో. ఏమిటి సంస్కృతి? అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య దాని జనరల్ కౌన్సిల్ నిర్వహించుకుంటూ మనవాద ఫాసిజం సాంస్కృతికోద్యమ కర్తవ్యం అని ఒక ప్రధాన అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ మనవాద ఫాసిజం ఎలా ఉంది ఈ దేశంలో, దానికి ప్రత్యామ్నాయంగా సాంస్కృతిక కర్తవ్యాలను మనం ఎట్లా తీసుకోవాలి అనేది మనం చర్చించుకోవాలి. ఇక్కడ కూర్చున్న ఈ 100-200 మంది ఆలోచించే వాళ్ళు ఈ సమాజాన్ని మార్చడానికి కావలసిన ఆలోచనల్ని మన మెదడు నుంచి ప్రోధి చేస్తూ ఉంటాం. మనం మెదడు నుంచి ప్రోధి చేసినప్పుడు ఇక్కడ కూర్చున్న ఒక్కరు 100 మందికి 200 మందికి చెప్పగలిగిన ఆలోచన పరుడు. అందుకే సరైన భావాలు ఎట్లా రూపొందుతాయంటే, సరైన భావాలు సరైన సాంస్కృతిక విధానం ఉన్నప్పుడే సరైన భావాలు రూపొందుతాయి. సరైన భావాలు రూపొందినప్పుడే సరైన రాజకీయ ఆచరణ కలిగి ఉంటాం. సరైన రాజకీయ ఆచరణ కలిగి ఉన్నప్పుడే ఈ దేశాన్ని పేద ప్రజలకి అనుకూలమైన లేదా సమసమాజ నిర్మాణానికి అనుకూలమైన దేశంగా దీన్ని మార్చగలుగుతాం. కనుక ఇవాళ మనమందరం చేయవలసింది భావజాలపరమైన యుద్ధం. ఈ భావజాలపరమైన యుద్ధంలో మన మెదళ్ళన్నీ ఎవడు ఆక్రమించాడు? అమెరికా వాడు ఆక్రమించాడు, జర్మనీ జపాన్ వాడు ఆక్రమించాడు. భారతదేశంలో హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిజం ఆక్రమించింది. దీని నుంచి భారతదేశ ప్రజలు విముక్తి చేయకుండా మనం ఈ దేశాన్ని విముక్తి చేయలేము. సంస్కృతి అంటే ఒక్క మాటలో చెప్పాలనుకుంటే మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మన జీవితంలో మనం చేసే ప్రతి పని సంస్కృతిలో భాగం అవుతుంది. మనం ఆచరించే ప్రతిదీ సంస్కృతిలో భాగం అవుతుంది. పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు అంట ఎన్ని పనులు చేస్తాం మనం? పుట్టుక, మరణం, ఈ మధ్యలో ఎన్ని పనులు ఉంటాయి? పుట్టిన బిడ్డకి బొడ్డు కోస్తాం. బొడ్డు కోసిన తర్వాత 21 రోజు ఇట్లా మొదలుపెట్టి ఆ మనిషి ఎదిగే వరకు పెళ్ళి, ఈ మధ్యలో జరిగే పండగలు, జాతరలు, జీవితం, ఆ జీవితంలో కలిగే సుఖ దుఃఖాలు, వ్యవసాయం, పోరాటం, అసమ్మతి, పాట, ఆట, ఇవన్నీ సంస్కృతిలో భాగమవుతాయి. ఈ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక మనిషి ఆచరించే ఆచరణ అంతా మనకు అనుకూలంగా ఉందా, వేరే వాడికి అనుకూలంగా ఉందా అంటే మన చేతుల్లో లేదు. ఈ దేశాన్ని పరిపాలించే ఆధిపత్య శక్తుల చేతుల్లో ఈ దేశం మనం ఆచరించే సంస్కృతి వాళ్ళ చేతుల్లో ఉన్నది. వాళ్ళు ఏం చెబితే అది అమలు అవుతాయి. సుప్రీంకోర్టు బెంచి మీద కూర్చొని ఒక 4 న్యాయమూర్తులు ఒక ప్రకటన చేస్తారు, ఒక తీర్పిస్తారు. ఏం తీర్పిస్తారు? ఇప్పుడు మీరు ఒంగోలు పట్టణంలోకి పోతే జస్ట్ ఇట్లా రోడ్డు మీదకి వెళ్తే ఎన్ని చర్చిలు కనిపిస్తాయి. ఒక్కొక్క చర్చి ముందు 200 మంది, 300 మంది, 500 మంది, 1000 మంది ఆ చర్చి కెపాసిటీని బట్టి అక్కడ కూర్చొని దైవ వాక్యం చదువుతూ ఉంటారు. సుప్రీంకోర్టు ఏమన్నది? క్రైస్తవ మతంలోకి వెళ్ళిన ఎస్సీలు, మాలమాదిగలు, క్రైస్తవ మతంలోకి వెళ్ళిన మాలమాదిగలకి కులం వర్తించదు, కులం లేదు కనుక వాళ్ళకి రిజర్వేషన్ లేదు అని ఒక వాక్యం చెప్పింది. ఈ వాక్యం ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, ఒక కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రమే కాదు. ఈ వాక్యం వెనుక పాలిటిక్స్ ఉన్నాయి, ఈ వాక్యం వెనుక కల్చర్ ఉంది, ఈ వాక్యం వెనుక ఆర్థిక అంశాలు ఉన్నాయి. భారతదేశంలో ఒక మతం మారితే మనిషి కులం పోతుందా, పోయిందా? ఈ దేశంలోకి క్రైస్తవ మతం వచ్చి కనీసం 200 సంవత్సరాలు అయింది.
ఈ 200 సంవత్సరాల కాలంలో ఎందరో క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. వెళ్తే కులం పోయిందా? ఒక క్రైస్తవ అబ్బాయిని ఒక బ్రాహ్మణ అమ్మాయి చేసుకున్నదా? జరిగిన 1-2 సంఘటనల గురించి చెప్పట్లేదు నేను. కులాంతర వివాహాలు జరుగుతున్నాయి, మునుపటి కన్నా ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఒక గూడెంలో, ఒక మాదిగ గూడెంలో, ఒక మాల గూడెంలో ఉన్నటువంటి ఒక పేదవాడిని ఒక బ్రాహ్మణ అమ్మాయి చేసుకున్నదా? ఒక రెడ్డి అమ్మాయి చేసుకున్నదా? ఒక వెర్మ అమ్మాయి చేసుకున్నదా? ఒక కమ్మ అమ్మాయి చేసుకున్నదా? జీవితం మారిందా? మతం మారితే జీవితం మారదు ఎప్పుడు కూడా. మతం మారితే నీ సామాజిక అస్తిత్వం కోల్పోదు. మతం మారినా కూడా నీవు ఎక్కడ ఏ గూడెంలో ఉండాలో, ఏ మాల గూడెంలో ఉన్నో మాల గూడెంలోనే ఉన్నావు, మాదిగ గూడెంలో ఉండాలో మాదిగ గూడెంలోనే ఉన్నావు. మతం మారితే నీకు భూమి రాలే. నీవు అంతకు మునుపు ఏ కూలి పని చేసుకున్నావో ఇప్పుడు అదే కూలి పని చేసుకుంటున్నావు. అంతకు మునుపు ఎన్ని బాధలు అనుభవించారో ఇప్పుడు కూడా అదే బాధలు అనుభవిస్తున్నారు. కానీ సుప్రీంకోర్టుకి ఇవన్నీ తెలియవా? ప్రభుత్వాలకు ఇవన్నీ తెలియవా? తెలుసు. తెలిసినా కూడా ఆ ప్రకటన, ఆ తీర్పు ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక రాజకీయ అంశంగా చర్చ చేసి ఈ దేశంలో మెజారిటీ వాదాన్ని ఏకతాటి మీదకి తీసుకురావటం. ఒకసారి ముస్లింల మీద మాట్లాడతారు, ఒకసారి క్రైస్తవుల మీద మాట్లాడతారు, ఒకసారి బౌద్ధుల మీద మాట్లాడతారు, మరోసారి కమ్యూనిస్టుల మీద మాట్లాడతారు. ఒక్కొక్కసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా, ఈ దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా, అవి అసెంబ్లీ ఎన్నికలైనా, అది పార్లమెంట్ ఎన్నికలైనా, ఈ సందర్భాల్లో మతం చర్చనీయాంశం అవుతుంది, కులం చర్చనీయాంశం అవుతుంది, ప్రాంతం చర్చనీయాంశం అవుతుంది. అందుకే మనువాదం అనేది ఫాసిజం లక్షణాన్ని సంతరించుకున్నది. మనువాదం మనిషిని సమానంగా ఉండనివ్వదు. మనువు అంటే ఎవరు? ఎక్కడున్నాడు? ఏ కాలంలో జీవించాడు? ఎట్లా ఉంటాడు? అంటే మనువు, చాలామంది మనువులు ఉన్నారు. మను చరిత్ర అనే ఒక పుస్తకం ఉన్నది. అల్లసాని పెద్దన అనేవాడు ఒక రచయిత మను చరిత్ర అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకం చదివితే మనువాదంలో ఉన్న విషయాలు, లేదా వేదంలో ఉన్న విషయాలు, ఇతిహాసంలో, పురాణంలో ఉన్న విషయాలు ఆ పుస్తకం ద్వారా చాలా జాగ్రత్తగా ఒక కవిత్వం ద్వారా వ్యక్తం చేశాడు. ఒక బ్రాహ్మణుడు క్యారెక్టర్ తీసుకున్నాడు, ఒక పాత్రను తీసుకున్నాడు. ఒక అమ్మాయి క్యారెక్టర్ తీసుకున్నాడు. బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి మొత్తం పుస్తకం ప్రారంభం నుంచి చివరి వరకు నడిపిస్తాడు. బ్రాహ్మణుడు నిష్ఠలో ఎంత గొప్పవాడు, అందంలో ఎంత గొప్పవాడు, మంత్రాలు చదవడంలో ఎంత గొప్పవాడు అంటే బ్రాహ్మణిజాన్ని ప్రతిష్ఠింప చేయడానికి ఆ రచయిత ప్రయత్నం చేశాడు. కనుక ఈ దేశంలో మనుషులు సమానం కాదు అని చెప్పింది మనవాదం. మనుషులంటే కులపరంగా సమానం కాదు, లింగపరంగా సమానం కాదు, అసలు మనుషులే సమానం కాదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావాన్ని సమాజంలోకి తీసుకొచ్చింది, వేగంగా తీసుకొచ్చింది ఒక 2000 సంవత్సరాల కిందట మనవాదం. దాన్ని ప్రచారం చేయడానికి, ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఒక పుస్తకంగా రాసి ఆ పుస్తకాన్ని సమాజంలో ప్రచారంలో పెట్టారు. అసమానతలు పెంచి వర్ణ వ్యవస్థ అనేక కులాలుగా మారటం మనం వింటాం. గుర్రం జాషువా ఇదే ప్రాంతం నుంచి, వినుకొండ నుంచి వచ్చిన గుర్రం జాషువా, ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట నలుగురు కుమారులని విన్నాము కాని. ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట నలుగురు కుమారులని విన్నాము కాని, పసరము కన్న ఈనుడు పంచముడు 5వ వర్ణస్థుడు ఎవరమ్మా సవిత్రి అని అడిగాడు. 4 వర్ణాలు చెప్పా. బ్రహ్మ శిరస్సు నుంచి ఒకడు బ్రాహ్మణుడు పుట్టాడు, చేతుల నుంచి ఒకడు క్షత్రియుడు పుట్టాడు, తొడల నుంచి ఒకడు వైశ్యుడు పుట్టాడు, పాదం నుంచి ఒకడు శూద్రుడు పుట్టారు. బాగానే ఉన్నది. మరి మాలమాదిగోళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు అని అడిగాడు గుర్రం జాషువా. నీవు చెప్పిన సిద్ధాంతమే కరెక్ట్ అయితే ఈ 5వ వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది? మమ్మల్ని పంచములని ఊరికి దూరంగా నెట్టేశారు కదా అని అడిగాడు. అప్పుడు అడిగినప్పుడు ఈ మనువాదం ఈ చాతుర్వర్ణ వ్యవస్థని ఏం చేసిందంటే అనేక కులాలుగా విభజన చేసి ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. చరిత్రలో మనం అంతకుముందు చూస్తే శూద్రులు కూడా రాజులైన సందర్భం కనిపిస్తుంది. అరుంధతి మాదిగ కన్యని అమ్మాయిని ఎవరు చేసుకున్నాడు? ఒక బ్రాహ్మణుడు చేసుకున్నాడు. అంటే వర్ణాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి. శూద్రుడు రాజులుగా ఉన్నారు, బ్రాహ్మణులు కూడా రాజులుగా ఉన్నారు. క్షత్రియులు మాత్రమే రాజులుగా ఉండటం కాదు. ఈ వ్యవస్థలో కొనసాగుతున్నప్పుడు ఈ మనువాదం అనే ఒక ఆలోచన ముందుకు తీసుకొచ్చి
రాజులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలి, బ్రాహ్మణులు మాత్రమే మంత్రోచ్చరణ చేయాలి, చదువుకోవాలి, శూద్రులు పని చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, మిగతా వాళ్ళందరూ అంటే ఈ కింద ఉన్న వాళ్ళు శూద్రులైన వాళ్ళు మిగతా వాళ్ళందరికీ సేవ చేసి పెట్టాలి. సేవ చేసి పెట్టడం మీ ధర్మం, సేవ చేసి పెట్టడం మీ బాధ్యత, అది మీ విధి. పుట్టుకతో నీవు అలా పుట్టావు కనుక సేవ చేసి పెట్టాలని చెప్పి. ఫాసిజం యొక్క లక్ష్యం ఏమిటంటే సమానత్వాన్ని ఫాసిజం అంగీకరించదు, అసమానంగా ప్రజలు ఉండేటట్లు ఫాసిజం చూస్తారు. అందుకే కుల వ్యవస్థని వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా మార్చిన చరిత్ర మనువాదంలో కనిపిస్తుంది. మరోవైపు స్త్రీల కోణంలో చూసినప్పుడు స్త్రీలని చదువుకు దూరం చేసింది మనువాదం. స్త్రీలని సమాజంలో దూరం పెట్టింది, వంటింటి యంత్రంగా మార్చింది. వంట ఇంటిలో మాత్రమే వంట చేసి పెట్టాలి, పడక గదిలో పురుషుడికి సుఖం ఇవ్వాలి, పిల్లల్ని కని ఒక యంత్రంగా మార్చింది మనువాదం. అందుకే ఈ దేశంలో మనువాద ఫాసిజం ఇవాళ ఫాసిజం అనే లక్షణాన్ని సంతరించుకున్నది. అంతకు మునుపు కుల వ్యవస్థ మీద ఆధారపడి మనువాదం జీవించింది. ఈ కుల వ్యవస్థ సాంస్కృతిక ఆధిపత్యాన్ని కూడా ఈ సమాజం మీద అమలు చేసింది. తాను అనుకున్న సంస్కృతి అందరూ అదే పాటించాలి. ఉత్పత్తిలో భాగంగా వికసించేది సంస్కృతి, కానీ ఉత్పత్తిలో భాగంగా వికసించే సంస్కృతిని ఏం చేస్తారు? హీనమైన సంస్కృతిగా మారుస్తారు. అంటే మనం తినే తిండి కూడా సంస్కృతిలో భాగం కదా, మనం కట్టే బట్ట కూడా సంస్కృతిలో భాగం కదా, మనం పాడే పాట కూడా సంస్కృతిలో భాగం కదా, మనం నమ్ముకునే విలువలు కూడా సంస్కృతిలో భాగం కదా, మనం పూజించే దేవుడు కూడా సంస్కృతిలో భాగం కదా, మనం చేసుకునే జాతర సంస్కృతిలో భాగం, మనం చేసుకునే పండుగ సంస్కృతిలో భాగం. ఇవన్నీ భాగమైనప్పుడు మన జీవితాన్ని తక్కువ చేసి వాళ్ళ జీవితాన్ని ఎక్కువ చేసి చెప్పడం అనేది మనువాదానికి ఉండే ఒక లక్ష్యం. అందుకే బ్రాహ్మణుల జీవితం, బ్రాహ్మణులు ఆచరించే విధానం, బ్రాహ్మణులు ఈ సమాజంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారో ఆ ఆలోచనని ఎక్కువ చేసి చెప్పడం, ఉత్పత్తి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని తక్కువ చేసి చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది. అందుకే ఈ సమాజంలో ఒక్కొక్కరికి ఒక దేవుళ్ళు ఉన్నారు. భారతదేశంలో దేవుడు ఒకే ప్రయత్నం చేస్తున్నా, ఒకే దేశం, ఒకే మతం, ఒకే ట్యాక్స్, ఒకే ఎన్నిక. ఈ ఒకటే అనే భావం ఇది ఫాసిజానికి సంబంధించిన భావం, ఇది మనువాదానికి సంబంధించిన భావం. ఈ దేశం ఒకటి కాదు ఎన్నడూ. ఈ దేశం భిన్నమైన ఆలోచన కలిగిన దేశం, భిన్నమైన అస్తిత్వాలు కలిగిన దేశం, భిన్నమైన నమ్మకాలు కలిగిన దేశం. అందుకే భారతదేశంలో ఒకే దేవుడు అనే అంశం ఎన్నడూ ముందుకు రాలే, ఎన్నడూ సాధ్యం కూడా కాదు. ఎంతమందికి ఎన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు? క్రైస్తవము, ఇస్లాం, హిందూ, ఇది పక్కన పెడదాం. ఒక హిందూ మతంలోనే ఎల్లమ్మను మొక్కేవాడు, మల్లమ్మను మొక్కేవాడు, పోలేరమ్మను మొక్కేవాడు, ఇట్లా ఎన్ని దేవతలు ఉంటారు? 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున అన్నాడు గుర్రంజాషు. ఇన్ని రకాల దేవతలు ఉంటాయి. కానీ నీవు నమ్ముకునే దేవుడు, వాళ్ళు నమ్ముకునే దేవుడు ఒకటి కాదు. వాళ్ళు నమ్ముకునే కృష్ణుడు, వాళ్ళు నమ్ముకునే రాముడు, వాళ్ళు నమ్ముకునే శివుడు, వీళ్ళు పెద్ద దేవతలు అవుతారు, ఎక్కువ దేవతలు అవుతారు. నీవు నమ్ముకునే పోలేరమ్మ, కట్టమైసమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, పోషమ్మ, ఈ దేవతలు వాళ్ళకు అంగీకారం కాదు. అందుకే సంస్కృతిలో భాగంగా సంస్కృతి ఆధిపత్యం అంటే ఎట్లా? దేవుడి పేరు మీద ఆధిపత్యం, నమ్మకాల పేరు మీద ఆధిపత్యం. మనం తినే తిండి పట్ల హీనపరచాలి. ఆ తిండి తక్కువదని. ఎట్లా తక్కువది? మాంసాహారం తినటం అనేది చెడు అలవాటు, అందులో పశుమాంసం తినటం ఇంకా చెడు అలవాటు. పశుమాంసం తినే వాళ్ళందరూ అంటరాని వాళ్ళు, మాలమాదిగలు, వాళ్ళను ముట్టుకోకూడదు, వాళ్ళని ఇళ్లలోకి రానివ్వకూడదు. ఇది వాళ్ళు రాసి పెట్టారు. మరి రాసి పెట్టినప్పుడు వాళ్ళు మొక్కే దేవుడికి వీళ్ళు మొక్కే దేవుడికి ఒక అంతరం ఉన్నది. ఈ అంతరం అనేది ఆధిపత్య సంస్కృతికి మూలం. మనువాదం సంస్కృతిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని సమాజం మీద ఆధిపత్యాన్ని తీసుకున్నది. ఆ ఆధిపత్యం తీసుకున్నప్పుడు బ్రాహ్మణుడు చెప్పిన మాట మొత్తం సమాజం వినాలి, రాజుతో సహా అందరూ వినాలి. రాజు కాలు బయట పెట్టాలంటే, రాజు యుద్ధం చేయాలంటే, రాజు ముహూర్తం పెట్టాలంటే, రాజు మంత్రాంగం చేయాలంటే, రాజు యంత్రాంగం చేయాలంటే, ఏమి చేయాలన్నా కూడా బ్రాహ్మణుడి మాట లేకుండా, బ్రాహ్మణుడి ఆలోచన లేకుండా రాజు కూడా పని చేయలేనంత స్థితిలోకి నెట్టేశారు. అందుకే ఒక కాలం అంతా మనకి బ్రాహ్మణులకి క్షత్రియులకి మధ్యన
యుద్ధం జరిగిన ఒక చరిత్ర మన దగ్గర కనిపిస్తుంది. పరశురాముడు బ్రాహ్మణుడైన పరశురాముడు క్షత్రియ రాజులను సంహరించిన చరిత్ర ఈ దేశంలో ఎందుకు కనిపిస్తుందంటే అట్లా వాళ్ళ మధ్యన జరిగినటువంటి వైరుధ్యంలో భాగంగా, సాంస్కృతిక ఆధిపత్యాల మధ్య జరిగిన వైరుధ్యంలో భాగంగా మనకు ఆ చరిత్ర కనిపిస్తుంది. ఇట్లా చూశాక ఈ సమాజంలో అనేక అంతరాలు ఇట్లా ఏర్పడుతూ ఉన్న క్రమం వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట సమాజంలో ఎవరో ఒకరు వీటికి వ్యతిరేకంగా ఆలోచిస్తారు కదా, వీటికి వ్యతిరేకంగా మాట్లాడతారు కదా. మనిషి అన్నప్పుడు బుర్ర ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో భాగంగా తప్పు అనిపించింది తప్పు అని చెప్పాలనిపిస్తుంది. ఆ చెప్పాలనిపించిన ఆ క్రమం మనకు మధ్యయుగాలు వచ్చే నాటికి మనువాదానికి వ్యతిరేకమైన ఆలోచన మొదలయ్యాయి. ముఖ్యంగా పోతులూరి వీరబ్రహ్మం, ప్రజాకవి వేమన, అటువైపు కబీర్, ఇలాంటి వాళ్ళందరూ హేతుబద్ధమైన ఆలోచనలు ప్రచారం చేస్తూ వచ్చారు. మనువాదం సమాజాన్ని తన చేతుల్లో పెట్టుకొని పీడిస్తూ, దోపిడీ చేస్తూ, అంతరాలను పెంచుతూ వస్తూ ఉన్నప్పుడు ఇది సరైనది కాదు, ఈ తప్పుడు పద్ధతులు, మీరు అమలు చేస్తున్న సాంస్కృతిక ఆధిపత్యం తప్పుడు పద్ధతి అని చెప్పి ఒకవైపు వేమన, మరోవైపు పోతులూరి వీరబ్రహ్మం తమ తత్వాల ద్వారా, తమ కవిత్వం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత బ్రిటిష్ వాడు భారతదేశంలోకి ప్రవేశించాక, బ్రిటిష్ వాడు ఎందుకు వచ్చాడు ఈ దేశంలోకి? ఈ దేశంలో వ్యాపారం చేయడం కోసం వచ్చాడు, ఈ దేశాన్ని దోపిడీ చేయడం కోసం వచ్చాడు. ఈ దేశాన్ని పరిపాలించి, ఈ దేశాన్ని సంస్కరించి, ఈ దేశాన్ని గొప్ప దేశంగా మార్చడం కోసం బ్రిటిష్ వాడు రాలే. కానీ వచ్చినప్పుడు బ్రిటిష్ వాడు ఈ దేశ ప్రజల్ని వశం చేసుకోవాలంటే, తన చేతుల్లోకి తీసుకోవాలంటే సాంస్కృతిక ఆధిపత్యం ప్రదర్శించకుండా రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేడు. అందుకే ఈ దేశంలో ఉన్న పరిపాలన విధానాన్ని చూసి, రాజుల మధ్య ఉన్న ఘర్షణను చూసి, ఆ రాజుల మధ్య జరిగే యుద్ధాలను చూసి ఇక్కడ ఒక సమాజం, ఒక సమూహం అణిచివేతకు గురి కావటం మాత్రమే కాకుండా మనుషులుగా కూడా గుర్తింపబడటం లేదని ఆలోచించి ఆ మనుషుల వద్దకి బ్రిటిష్ వాడు వచ్చాడు. భాషతో వచ్చాడు, మతంతో వచ్చాడు. భాష, మతం దేనికోసం పనిచేస్తుంది? రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టడం కోసం, రాజకీయ ఆధిపత్యాన్ని పటిష్టం చేయడం కోసం మతం, భాష పనిచేస్తుంది. ఇప్పుడు భారతదేశమంతా హిందీ భాషని అమలు చేయాలని, హిందీ భాషలో చదువుకోవాలని, హిందీ భాషలో వ్యవహారాలు జరగాలని ఇప్పుడు వచ్చిన నూతన విద్యా విధానం, జాతీయ విద్యా విధానం చెప్పింది. రేపటి నాడు హిందీ భాష ప్రధానంగా మారితే తెలుగు భాష ఏమైపోతుంది? లేదా తమిళ భాష ఏమైపోతుంది? మలయాళం ఏమవుతుంది? అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక భాషలన్నిటికీ ప్రాధాన్యత లేకుండా హిందీ ప్రధానమైన భాషగా రూపొందించాలని హిందుత్వ ఫాసిజం భాషని ఒక ఆయుధంగా ఇవాళ మన ముందుంచింది. సరిగ్గా బ్రిటిష్ వాడు 200 సంవత్సరాల కిందట ఆంగ్ల భాషతో ఈ దేశానికి వచ్చాడు, క్రైస్తవ మతంతో ఈ దేశానికి వచ్చాడు. కానీ క్రైస్తవ మతంతో ఈ దేశానికి వచ్చిన తర్వాత ఈ క్రైస్తవ మతాన్ని ఆచరించింది, స్వీకరించింది ఎవరయ్యా అంటే ఈ మనువాదం నిర్ణయించిన నిర్మాణం. ఆ నిర్మాణంలో భాగంగా బడికి, గుడికి, సంపదకి, అధికారానికి, ఆయుధానికి దూరంగా ఉన్నవాళ్ళు అంటరాని ప్రజలు. ఈ బడికి, గుడికి, సంపదకి, ఆయుధానికి, అధికారానికి దూరంగా ఉన్నటువంటి అంటరాని ప్రజలు, ఈ అంటరాని ప్రజల వద్దకి క్రైస్తవం వెళ్ళినప్పుడు వారిని ముట్టుకొని, వారిని గుడిలోకి రమ్మని, వారికి ఇంత విద్య, వారికి ఇంత వైద్యం చేసినప్పుడు ఈ ప్రజలందరూ క్రైస్తవంలోకి వెళ్ళారు. ఒక మాట రాశాడు కవి ఆఫ్రికా దేశాలను ఉద్దేశించి, మన చేతుల్లో బైబిల్ పెట్టారు, మన కాళ్ళ కింది భూమిని వాడు లాగేసుకున్నాడు. మనం బైబిల్ చదువుతూ ఉంటాం. అంటే మతం అనేది కార్పొరేట్ శక్తుల్ని నిర్మాణం చేయడానికి, కార్పొరేట్ శక్తుల్ని నిలబెట్టడానికి, దోపిడీ కొనసాగడానికి మతం చాలా జాగ్రత్తగా పనిచేస్తుంది. మన జీవితాల్లో వస్తువుని అమ్ముకోవడానికి వాళ్ళు దాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటారు. భగవంతునికి, భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అని అంటాడు. భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ భగవంతునికి, భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి అని, అంబికా దర్బార్ బత్తిని అమ్ముకోవడానికి ఇక్కడ భగవంతుణ్ణి, భక్తుణ్ణి ఉపయోగించుకునే శక్తి పెట్టుబడిదారునికి ఉంటుంది. ఆంధ్ర పత్రిక పెట్టేటువంటి వాడు అమృతాంజన్ అనే ఒక వస్తువును తీసుకొచ్చి ఆ పత్రిక ద్వారా ఆ వస్తువును ప్రచారం చేసి దాన్ని అమ్ముకుంటాడు. అందుకే పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు, దోపిడీదారులు వాళ్ళ ఉత్పత్తిని అమ్ముకోవడానికి, దోపిడీ కొనసాగించడానికి మతాన్ని వాడుకుంటారు.
కులాన్ని వాడుకుంటారు, సంస్కృతిని వాడుకుంటారు, పాలకుల్ని వాడుకుంటారు, భాషని వాడుకుంటారు. మెకాలే 1835లో ఆంగ్ల విద్యలో ప్రవేశపెట్టినప్పుడు చాలా చర్చ జరిగింది. మెకాలే మినిట్స్ అని బుక్ ఉంటుంది, ఆ పుస్తకంలో చాలా చర్చ చేశారు. ఈ భారతీయులకి ఇంగ్లీష్ ఎందుకు నేర్పిస్తున్నారు మీరు? భారతీయులకి ఇంగ్లీష్ నేర్పిస్తే, వారికి ఆంగ్ల భాష వస్తే, ప్రపంచ చరిత్ర తెలిస్తే, ప్రపంచం అర్థమైతే బ్రిటిష్ వాళ్ళైన మనకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తారు కదా, ఎందుకు మీరు ఆంగ్ల భాష నేర్పిస్తున్నారంటే అప్పుడు మెకాలే ఒక మాట అన్నాడు, నేను ఆంగ్ల భాష నేర్పించినంత మాత్రాన భారతీయులు వాళ్ళ రంగు మారదు, వాళ్ళ రక్తం మారదు. ఆంగ్లం నేర్చుకుంటే మన రంగు మారుతుందా? మీలో చాలా మందికి ఆంగ్లం వచ్చు, మన రంగు ఏం మారలేదు కదా, మన రక్తం ఏం మారలేదు కదా. ఏం మారుతుంది? మన ఆలోచన మారుతుంది. పాస్ట్ కోణంలో ఆంగ్లం నేర్చుకుంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి నిజంగా మన ఆలోచన మారుతుంది. దానితో పాటు బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలమైన ఆలోచనలు భాష ద్వారా మాత్రమే ప్రోధి చేయగలుగుతారు, భాష ద్వారా మాత్రం రూపొందించగలుగుతారు. ఇవాళ ఎందుకు హిందీ ప్రధానమైన భాష, జాతీయ భాషగా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారంటే, హిందీ ఉత్తర భారతీయుల భాష, ఆ ఉత్తర భారతీయుల భాష అంతా దక్షిణ భారతదేశాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడానికి భాష ఒక సాధనంగా ఉంటుంది. అందుకే మీరు గమనిస్తే పార్లమెంట్లో డిస్కషన్స్ అన్నీ గత 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట చూస్తే చాలా మేరకి ఇంగ్లీష్లో డిస్కషన్స్ నడిచి, కానీ ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో డిస్కషన్స్ నడవటం లేదు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా హిందీలో మాట్లాడుతున్నారు. హిందీలో మాట్లాడటం అంటే మనందరము హిందీ రాని వాళ్ళని హిందీని ఎట్లా అర్థం చేసుకుంటాం? రేపు రాను పార్లమెంట్లో జరిగే చర్చలు అర్థం కావాలంటే, లేదా ప్రభుత్వం తీసుకొస్తున్న జీవోలు అర్థం కావాలంటే తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలి. ఒక